హే మనీ మ్యావరిక్స్, మన ఇంట్లో పెద్దవాళ్ళు ప్రతి దానికి తొందర పెడుతూనే ఉంటారు. 20 years చదివినాక కూడా వెంటనే ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోవని, అలా జాబ్లో సెటిల్ అవుతామో లేదో వెంటనే ఇల్లు కొనేయమని, 30 సంవత్సరాలు దాటగానే పెళ్లి చేసుకోమని ఏదో ఒకటి మన తల మీద పెడుతూనే ఉంటారు. కానీ ఇది మన లైఫ్ మ్యావరిక్స్. కాస్త ఆగి ఆలోచించి డిసిజన్స్ తీసుకోవాలి. ఆలోచిస్తారు కదా డిసిజన్స్ తీసుకునే ముందు? గుడ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎర్లీ ఏజ్లో ఇల్లు కొనడం అనేది కరెక్టా కాదా? మన ఇండియాలో చాలామంది జాబ్లో సెట్ అవ్వగానే చేసే మొదటి పనులలో ఈ ఇల్లు కొనడం కూడా ఒకటి. కానీ ఈ ఇల్లు కొనడం కరెక్టా కాదా ఎర్లీ ఏజ్లో అని నన్ను అడిగితే నేను కరెక్ట్ కాదనే చెప్తాను. నేనే కాదు, ఏ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ అయినా కూడా ఎర్లీ ఏజ్లో ఇల్లు కొనడం అనేది కరెక్ట్ కాదనే చెప్తారు. ఒకవేళ మీరు ఇప్పుడు నేను చెప్పబోయే పనులు చేయకపోతే. ఆ పనులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో ఎండ్ కల్లా మీరు చాలా విషయాలను రియలైజ్ అవుతారు. అయితే ముందుగా మనం లాస్ట్ వీడియోలో ఇల్లు కట్టడం అనేది ఎంత కష్టమైన పనో మనం తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1 crore ఇల్లు తీసుకుందాం అనుకున్నారనుకోండి, బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని, అదే 1 crore లోన్కి మీరు తిరిగి బ్యాంక్కి దాదాపు 2 crores పే చేస్తారు ఈఎంఐ రూపంలో. ఎలా అనేది తెలుసుకోవడానికి ఈ ఛానల్లో రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో ఏదైతుందో అది కాస్త చూసి వచ్చేసేయండి. వీడియో టైటిల్ వచ్చేసి మీ ఫినాన్షియల్ గోల్స్కి మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎలా హెల్ప్ అవుతాయి. బేసిక్ ఒక మనిషికి తన లైఫ్లో చాలా కోరికలు ఉంటాయి. ఇల్లు కట్టాలని, కారు కొనాలని, లేదా ఏదైనా డ్రీమ్ వెకేషన్స్కి వెళ్ళాలని, ఇలా చాలా కోరికలు ఉంటాయి. కానీ ఈ గోల్స్ని వెంటనే ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కష్టమే. ఇల్లు కట్టాలని చెప్పేసి ఎవరు కూడా తినడం అనేసి డబ్బులు సేవ్ చేసి మరి ఇల్లు కొనరు. అలాగే కార్ కొనాలని చెప్పేసి వేసుకునే బట్టలు కూడా కొనుక్కోకుండా సేవ్ చేసి మరి కార్ ఎవరు కొనరు. ఎందుకంటే తినే ఫుడ్ అండ్ వేసుకునే బట్టలు చాలా బేసిక్ నెసెసిటీస్ కాబట్టి ఒక మనిషికి. సో ఇలా మనకు ఒక ఐడియా ఉండాలి. మన అవసరాలు ఏంటి అంటే బేసిక్ నీడ్స్ ఏంటి, అలాగే మన కోరికలు ఏంటి అంటే బేసిక్ వాంట్స్ ఏంటి అనేది ఒక ఐడియా ఉండాలి ప్రతి ఒక్కరికి. ఐఎమ్ రైట్ నౌ 25 year old వర్కింగ్ ఫర్ ప్రోసేవర్స్. నాది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. నాకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లాంటివి ఏవి రావు. కానీ రిటైర్మెంట్ అయిన వెంటనే అయితే ఎవరు చనిపోరు కదా, అట్లీస్ట్ ఒక 20-25 years అయినా బ్రతుకుతారు. సో నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత 20-25 years బ్రతకడానికి మనకి డబ్బులు కావాలి. సో దానికోసం రిటైర్మెంట్ కార్పస్ ని క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. రిటైర్మెంట్ కార్పస్తో పాటుగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనము వాడుకోవటానికి ఒక ఎమర్జెన్సీ ఫండ్, అలాగే హెల్త్ అండ్ నా లైఫ్ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే నా మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్. దాంతోపాటుగా నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందరికీ ఇష్టమే ఉంటుంది ట్రావెలింగ్ బేసిక్గా. సో నాకు కూడా కొన్ని డ్రీమ్ వెకేషన్స్ ఉన్నాయి. సో వాటికి కూడా డబ్బులు సేవ్ చేసుకోవాలి. అలాగే ఒక కార్ కొనాలని, అలాగే ఒక డ్రీమ్ హౌస్ బిల్డ్ చేసుకోవాలని నాకు ఉంటుంది. సో వాటికి నేను ప్లాన్ చేసుకోవాలి. కానీ ఈ ఏజ్లో నాకు వస్తున్న ఇన్కమ్కి నేను ప్రతిదీ ఒకేసారి ప్లాన్ చేయలేను. సో వీటిని నేను కేటగరైజ్ చేసుకుంటాను. ఏది ఫస్ట్ చేయాలి, కాస్త లేట్ అయినా పర్లేదు అనేవి ఏంటివి అనేవి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనేది. ఈ టేబుల్ అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు మీకు క్వశ్చన్, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కానీ లేదా వాళ్ళ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కానీ ఏ కేటగిరీలో వేస్తారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం లాస్ట్ వీడియోలో చూసినట్టుగా ఒకవేళ మీరు 1 crore వర్త్ హౌస్ తీసుకుంటే దానికి దాదాపుగా తిరిగి ఈఎంఐ రూపంలో 2 crores పే చేస్తారు. ఇలా మీరు దాదాపుగా 20 years పే చేస్తారు. ఈ 20 yearsలో ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఎలా? ఈ రోజుల్లో హెల్త్ ఎక్స్పెన్సెస్ అనేవి స్కైని టచ్ చేస్తున్నాయి. మీరు మీ లైఫ్ టైం కష్టపడి సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి ఒక ఇంటి మీద పెడితే మీ రిటైర్మెంట్ తర్వాత మీరు మీ కిడ్స్ మీద డిపెండ్ అయి బ్రతుకుతారా? ఈ హౌస్ ఈఎంఐ కట్టే ప్రాసెస్ లో మీకు ఇంకేదైనా పెద్ద ఎక్స్పెన్స్ వస్తే ఏంటి పరిస్థితి? ఏదైనా పర్సనల్ లోన్ తీసుకొని వాడుకుంటారా? చూసారా ఎన్ని ట్రబుల్స్ ఉన్నాయో? బేసిక్ గా ఒక సాధారణ మనిషికి ఒక లోన్ తీసుకొని తీర్చడమే కష్టం. మీరు ఇంకొక లోన్ కూడా తీసుకుంటా అంటే అది ఇంక అవ్వదమ్మా. చూడండి మన మ్యావరిక్స్, ఒక సాధారణ మనిషికి ఇల్లు కట్టడం అనేది అంత ఈజీ విషయం కాదు. టైం, మనీ చాలా ఖర్చు అవుతుంది. దాంతో పాటుగా స్ట్రెస్ కూడా. అలా అని మీ ఓన్ హౌస్ డ్రీమ్ని నేనేం తుడిచేయడం లేదు. కానీ ఫస్ట్గా మీ బేసిక్ నీడ్స్ ఏంటో తెలుసుకొని వాటికి ఇన్వెస్ట్మెంట్ ఆర్ సేవ్ చేశాక మీ ఓన్ హౌస్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి.
మీరు జాబ్ స్టార్ట్ చేసిన వెంటనే మీ బేసిక్ నీడ్స్ ఏంటో తెలుసుకోకుండా వాటికి మనీ దాచకుండా మొత్తం మనీని తీసుకెళ్లి మీ ఇంటి మీద పెట్టారనుకోండి, లైఫ్లో తర్వాత చాలా ట్రబుల్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీకున్న బేసిక్ నెసెసిటీస్ ఏంటో వాటిని ఫుల్ఫిల్ చేసుకోండి. లైక్ మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే మీ మీద డిపెండ్ అయి ఉన్న మీ పేరెంట్స్ కానీ లేక మీ స్పౌస్ ఆర్ కిడ్స్ కానీ వీళ్ళ హెల్త్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే మీరు ఒకవేళ మీ ఫ్యామిలీకి లేని సిచ్యువేషన్స్లో హెల్ప్ అయ్యేటట్టుగా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోండి. హౌస్ లోన్ డ్యూరేషన్ దాదాపు 20 years ఉంటుంది కదా, ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. ఒకవేళ సడన్ గా మీకు ఏమైనా అయితే ఆ లోన్ ఎవరు తీర్చాలి? అంతంత ఈఎంఐ ఎవరు కట్టాలి? తీసుకెళ్లి మీ ఫ్యామిలీని ట్రబుల్స్ లో పడేస్తారా? సో ఒకవేళ మీకు కనుక ప్రాపర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే మీ ఫ్యామిలీకి ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సో దట్ దే కెన్ లీడ్ దేర్ లైఫ్ వితౌట్ ఎనీ ఫినాన్షియల్ ట్రబుల్స్. నాకేమవుతుంది అనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీ గురించి మీరు సీరియస్ గా లేనట్టే. బికాస్ లైఫ్ లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. అలాగే మీరు ఎమర్జెన్సీస్ లో యూజ్ చేసుకోవడానికి ఒక ఎమర్జెన్సీ ఫండ్, రిటైర్మెంట్ తర్వాత వాడుకోవడానికి ఒక రిటైర్మెంట్ కార్పస్, మీ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజెస్ ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇవి బేసిక్ నీడ్స్ కాబట్టి. మ్యావరిక్స్ బేసిక్గా ఒక ప్రాపర్టీ కొని దాన్ని మనం వాడుకోవడానికి ఉపయోగిస్తా అంటే మాత్రం దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే బేసిక్గా ఒక ప్రాపర్టీని 2 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి మనం వాడుకోవడానికి, లేదా ఎవరికైనా రెంట్కి ఇవ్వడానికి. ఫస్ట్ కేసులో ఒకవేళ మనం ఇల్లు కొని అది మనమే వాడుకుంటా అంటే మాత్రం ఆ హౌస్, ఆ ప్రాపర్టీ మనకి ఎలాంటి రెంటల్ ఇన్కమ్ ని మనకు జనరేట్ చేసి ఇవ్వదు. దాంతో పాటుగా మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఆ ఇంటి మీద చాలా ఎమోషనల్ కనెక్షన్స్ అనేవి పెంచుకుంటాం. సో ఫ్యూచర్ ఈ ఇల్లుని సెల్ చేయాలనే ఆలోచన కూడా మనకు రాదు. సో సెల్ చేయనప్పుడు మనకు అది ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. సో బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఫస్ట్ చూడాల్సింది లిక్విడిటీ. మన అవసరానికి లేదా మన ఖర్చులకి డబ్బులు ఉంటున్నాయా లేదా అనేది ఫస్ట్ చూడాలి. మనకు డబ్బులే రానప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అవుతుంది చెప్పండి. సెకండ్ కేసులో మనం ఎవరికైనా రెంట్కి ఇస్తే మనకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది మంత్లీ. దాంతో పాటుగా పెద్దగా ఎమోషనల్ కనెక్షన్స్ కూడా పెంచుకోం, ఎందుకంటే మనం ఆ ప్రాపర్టీ వాడుకోం కాబట్టి. సో ఫ్యూచర్ లో సేల్ చేయడానికి కూడా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ కాన్సెప్ట్ మనం క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక షార్ట్ స్టోరీ చూద్దాం. ఒక ఊర్లో రవి అనే అబ్బాయి ఉన్నాడు. తను ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ చేసి ఈ కేమ్ టు హైదరాబాద్ ఫర్ వర్క్. తను ఒక రెప్యూటెడ్ కంపెనీలో కెరీర్ బిగిన్ చేశాడు. జాబ్ స్టార్ట్ చేసిన టైంలో హీ డింట్ హ్యావ్ మనీ. ఎవరికైనా బేసిక్ జాబ్ స్టార్ట్ చేసిన వెంటనే మనీ ఉండవు. తను ఇప్పుడు సర్వైవల్ ఫేజ్ లో ఉన్నాడు. రెంట్ పే చేయడానికి, ఫుడ్ కి అండ్ అలాగే చిన్న డెట్స్ క్లియర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. 2 years తర్వాత తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ తన ఇన్కమ్ ని పెంచుకుంటూ అలా సర్వైవల్ ఫేజ్ నుంచి మెల్లిగా స్టెబిలిటీ ఫేజ్ లోకి వచ్చాడు. బై బిల్డింగ్ అన్ ఎమర్జెన్సీ ఫండ్, బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అలా తనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యింది. సో దట్ సడన్ షాక్స్ లైక్ హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ లేదా సడన్ గా తన వెహికల్ రిపేర్ లాంటి ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ వచ్చినా గానీ తను ఫినాన్షియల్ గా ఇబ్బంది పడడు అని 4 years తర్వాత తనకి ఉన్న స్కిల్స్ తో జాబ్ ని షిఫ్ట్ అయ్యాడు. 80% శాలరీ ఇంక్రిమెంట్ తీసుకొని గ్రోత్ ఫేజ్ లో ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు తను తనకి నచ్చిన వర్క్ చేసుకుంటూ, నచ్చిన ఫుడ్ తింటూ అండ్ నచ్చిన అవుట్ ఫిట్స్ వేసుకుంటూ, వీక్ డేస్ లో వర్క్ చేసుకుంటూ, అలాగే వీకెండ్స్ లో తనకు నచ్చిన విధంగా లైఫ్ చిల్ అవుతున్నాడు. అలాగే తన రిటైర్మెంట్, కార్, ఓన్ హౌస్ కోసం చిన్నగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. 10 years అయింది. రవి ఏజ్ ఇప్పుడు 35 years. ఇప్పుడు తన దగ్గర తనకి కావాల్సిన రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేసుకున్నాడు. ఒక మంచి కార్ ఉంది. హైదరాబాద్ లో ఒక ఓన్ ఫ్లాట్ కూడా ఉంది. మ్యారీడ్, వైఫ్ కూడా వర్క్ చేస్తుంది. కిడ్స్ మంచి స్కూల్లో చదువుతున్నారు. ఇంకో 15 years తర్వాత అప్పుడు రవి ఏజ్ 50 years. తన కిడ్స్ తన పైన డిపెండెంట్ లేరు. తన హౌస్ లోన్ కూడా క్లియర్ చేసుకున్నాడు. నో అదర్ డెట్స్. రిటైర్మెంట్ కార్పస్ కూడా ఉంది అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. నౌ ఈస్ ఫినాన్షియలీ ఇండిపెండెంట్. సో తను ఫినాన్షియల్ ఇండిపెండెంట్ స్టేజ్ లోకి వచ్చేసాడు. హీ హ్యాస్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ హ్యాస్ ఫ్రీడమ్ టు ఫాలో హిస్ ప్యాషన్. తనకి నచ్చిన వర్క్ చేసుకోవచ్చు అండ్ నచ్చిన విధంగా లైఫ్ లీడ్ చేయొచ్చు. బికాస్ హీ హాస్ బిల్ట్ వెల్త్ దట్ హెల్ప్స్ హిమ్ ఇన్ ఎనీ స్టేజ్. ఒక స్టేజ్ తర్వాత తన వెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవడం, అలాగే తన లెగసీ కంటిన్యూ చేయడం లాంటివి ప్లాన్ చేసుకోవాలి. బికాస్ వీఆర్ హ్యూమన్స్, వీ గోనా డై సమ్ డే. ఇలానే యాజ్ ఇట్ ఈస్ గా మీ లైఫ్ కూడా ఉండాలని లేదు. 35 years మీరు ఒక డ్రీమ్ కార్ కొనడానికి వెయిట్ చేయనక్కర్లేదు, లేదా 50 years వచ్చేదాకా మీరు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేయకుండా ఉండనక్కర్లేదు. ఇవన్నీ కూడా మీరు ముందే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లాన్ అండ్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దీస్ ప్లాన్ కరెక్ట్లీ. కానీ దీస్ ఆర్ ద ఫినాన్షియల్ స్టేజెస్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. అయితే ఎప్పుడు కూడా మన లైఫ్ లో సర్వైవల్ అవుతే చాలు అని అనుకోకుండా బియాండ్ దట్ ఉండేలా ప్రయత్నించాలి. రిచ్ గెట్స్ రిచర్
పువర్ గెట్స్ పూరర్ అనే లైన్ ఊరికే రాలేదు. మన జనరేషన్ లేదా మన పేరెంట్స్ జనరేషన్ ఎలా అయితే సర్వైవ్ ఫేజ్ లోనే ఉండిపోయారో, మనం ప్లానింగ్ లేకుండా చేసే థింగ్స్ వల్ల అదే సర్వైవల్ ఫేజ్ ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సర్వైవల్ ఫేజ్ నుంచి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ స్టేజ్ కి మీరు రాగలితే మీ కిడ్స్ ఇంకేం అచీవ్ చేయగలరో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ కిడ్స్ కి రైట్ టు ఎక్స్ప్లోర్ అనే ఫ్రీడమ్ ని ఇవ్వండి. లెట్ దెమ్ ట్రై, ఫెయిల్ అండ్ అచీవ్ థింగ్స్ ఇన్ లైఫ్. అప్పుడే కదా వాళ్ళ లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. ఒకవేళ మీరు ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఓన్ హౌస్ని ముందే ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరు ఈఎంఐ రూపంలో చాలా డబ్బుని బ్యాంక్కి కడతారు. అలాగే మీరు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా అచీవ్ అవ్వడానికి కష్టమవుతుంది. మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఇలా ఈఎంఐలు కట్టుకుంటూనే బ్రతుకుతూ ఉంటారు. లైఫ్ అంతా కష్టపడే పరిస్థితి అవుతుంది. లేదు మాకు ఆ లైఫ్ వద్దనుకుంటే మాత్రం ఎర్లీ ఏజ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ కొన్ని ఇయర్స్ తర్వాత మీకు చాలా డబ్బులు అనేవి వస్తాయి. గోల్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదా కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, దానికి కూడా డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని ఫైనాన్షియల్ ఇన్సైట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ తో వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.